తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి మాజీ శాసనసభ్యుడు ఎస్వీఎస్ ఎన్ వర్మ శుక్రవారం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో పత్రికా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి ఆర్థికంగా అతలాకుతలం చేసిన వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు ముందుగా వర్మ చేతుల మీదుగా చేతులెత్తి నమస్కరించారు. వైసీపీ ప్రభుత్వంతో రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసి కనీసం రోడ్లు కూడా వేయకుండా సుమారు 10 లక్షల కోట్లు అప్పు చేసి అది ఏమైందో కూడా తెలియని పరిస్థితిలో ఆ శాఖలు నిర్వహించే మంత్రులకే తెలియని పరిస్థితిలో జగన్మోహన్ రెడ్డి పరిపాలన సాగిందని, జగన్మోహన్ రెడ్డి చేసిన ఆక్రమాలు అరాచకాలు భరించలేక కూటమి ప్రభుత్వాన్ని ఎన్నుకున్న ప్రజలకు న్యాయం చేద్దామంటే ఖజానా ఖాళీగా ఉందని, కానీ కూటమి ప్రభుత్వం తరపున ఎన్నికల్లో తమ నాయకుడు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు నెరవేర్చేందుకు ఎప్పుడూ వెనకాడలేదని, సూపర్ 6 హామీలో ఇప్పటికే పెన్షన్, ఉచిత గ్యాస్ సిలిండర్ ఇవ్వడం జరిగిందన్నారు. ఉగాది నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా కల్పించేందుకే కూటమి ప్రభుత్వం అన్ని సన్నద్ధం చేస్తుందని, ఈ లోపుగా పెట్టుబడుల కోసం తమ నాయకులు చంద్రబాబు నాయుడు, లోకేష్ దావోస్ వీళ్ళు అనేక కంపెనీలతో ఒప్పందాలు కుదుర్చుకుని సుమారు 5,60,000 కోట్ల పెట్టుబడులు రాష్ట్రంలో పెంచేందుకు, తద్వారా యువతకు ఉపాధి కల్పించేందుకే సన్నాహాలు చేస్తుంటే ఇప్పటి వరకు వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి ద్వారా మోసపోయిన ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత ఉన్న తమ నాయకుడిపై అవాకులు చవాకులు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. కాబట్టి ప్రజలకు తెలియజేశాం. ప్రజలకు తెలియజేయకపోతే అతన్నారు చంద్రబాబు పరిపాలన మీద నమ్మకంతో ఉన్నారు. సూపర్ 6 ఎట్టి పరిస్థితుల్లోనే పూర్తవుతాయి 1 by 1. మధ్యన ఒక తప్పుడు ప్రాపకండా చంద్రబాబు నాయుడు గారి మీద పథకాలు ఇవ్వట్లేదు అని చెప్పి వైసీపీ వాళ్ళు ప్రాపకండ చేస్తూ ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి గురించి ప్రజలకు తెలియజేయడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి టైంలో ఆర్థిక పరిస్థితి ఘోరాతి ఘోరంగా, అసలు లెక్కాపత్రం లేకుండా, మరి ఈ ప్రాజెక్టులోంచి ఇరిగేషన్లోంచి ఇంకో చోటలోంచి ఇక్కడికి ఎక్కడ కూడా సిస్టమ్ లేకుండా ఈ రాష్ట్రాన్ని కనీసం అప్పు కూడా పుట్టకుండా, FRBM సపోర్ట్ కూడా లేకుండా జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని పరిపాలించిన విధానాన్ని మరి ఈ 4 నెలలు కూడా అకౌంట్స్ వెతకడం కూడా కష్టమైంది. ఒక్కసారి చూస్తే చంద్రబాబు నాయుడు గారికి గుండె ఆగినంత పని అయింది. దాంట్లో భాగంగానే ప్రజలకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం యొక్క ఆర్థిక పరిస్థితిని జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా సర్వనాశనం చేసి అప్పచెప్పాడు అన్నది తెలియజేశారు చంద్రబాబు నాయుడు గారు. అది నిజంగా మెచ్చుకోవాల్సిన విషయం. ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి చెప్పవలసిన ఆవశ్యకత ఉంది. అప్పులు 10 లక్షల కోట్లు చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఓన్లీ వడ్డీలే 71,000 కోట్లు కట్టాలి సంవత్సరానికి. చెల్లింపులు వచ్చేసరికి 1,40,000 కోట్లు. అసలు 71,000 కోట్లు కట్టాలి. చెల్లింపులు వచ్చేసరికి 1,40,000 వడ్డీలు అన్నీ కలిపి. అంటే ఈ విధంగా రాష్ట్రం ఎక్కడ ఎంత దారుణంగా పాతాళలోకానికి తొక్కి జగన్మోహన్ రెడ్డి యొక్క దరిద్ర పరిపాలన ఎంత దారుణంగా చేశారన్నది ప్రజలకు వివరించారు. అదేవిధంగా ఫీజు రీఎంబర్స్మెంట్ అవ్వచ్చు, ఇరిగేషన్ కావచ్చు, ఇవ్వాల్సిన బకాయిలు 1,40,000 కోట్లు ఉన్నాయి. మరి ఇంతేకాకుండా ఆయన విలాసాలు కావనండి, సెంటు భూముల్లో దోపిడీలు అవనండి, అదేవిధంగా సచివాలయ రంగులు అవనండి, ఇవన్నీ కలిసి 19,800 కోట్లు ధనం వృధా చేశారు. ఇంకా స్కాములు వచ్చేసరికి లిక్కరు, అసైన్డ్ భూములు, విద్యుత్ ఒప్పందాలు, TDR బాండ్లు, ఎర్రచందనం, సిలికా బీచ్ శాండ్, లేపాచి భూములు, సాగునీటి ప్రాజెక్టులు మొత్తం కలిసరికి ఆయన దోపిడీ చేసింది 8,23,000 కోట్లు. మరి ఈ విధంగా ఆర్థిక పరిస్థితి భ్రష్టు పెట్టించడమే కాకుండా బడ్జెట్లో పొందుపరిచిన నిధులు కూడా, ఎస్సీలు కావచ్చు, బీసీలు కావచ్చు, పొందుపరిచిన నిధులు కూడా ఈ SC ST నిధులు కూడా తీసుకెళ్ళి వేరే చోట్ల ఇవ్వడం, లేకపోతే సంక్షేమ పథకాలకు ఇవ్వడం, ఇంకో చోట ఇవ్వడం, ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి సిస్టమ్ లేకుండా కార్యక్రమం చేయడం జరిగింది.
ఈ యొక్క విధానాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలకు తెలియజేశారు. ఈ విధంగా సర్వనాశనం చేశాడు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి. ఈ పరిస్థితి మీ ముందు ఉంచుతున్నామని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఒక ఇండస్ట్రీ రాలేదు, నిరుద్యోగులకు ఒక ఉద్యోగం లేదు, డిఎస్సి అసలు వేయలేదు. పోనీ ఏదైనా చేశారా అంటే